నమస్తే, నేను మీ జాహ్నవి. ప్రస్తుతం అంతా ఉన్నారు లైఫ్ కోచ్, స్పిరిచువల్ హీలర్, ఫ్యామిలీ కౌన్సిలర్, టారో కార్డ్ రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిశెట్టి అక్క. సో అక్కతో మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే అమ్మా. అక్క, చాలా మంది కమెంట్స్ పెట్టారు అక్క. సో జనరల్ గా వాళ్ళకున్న డౌట్స్ కి మనం సొల్యూషన్స్ ఇస్తున్నాం. సో అడిగాం కదా, పిగ్మెంటేషన్ చాలా మందికి ఉంది. చాలా మంది అడిగారు, ఈ పిగ్మెంటేషన్ పోవాలంటే ఏం చేయాలి, మాకు ముఖం మీద నల్లటి మచ్చలు ఎక్కువగా వస్తున్నాయి, సో వీటికి సొల్యూషన్ ఏమైనా ఉంటుందా, ఏం చేయాలని అడుగుతున్నారు. మరి వాళ్ళందరి కోసం పిగ్మెంటేషన్ కోసం ఏమైనా సింపుల్ చిట్కాలు చెప్తారా అక్క? సింపుల్ చిట్కాలు ఆల్రెడీ ఐ థింక్ ఒక వీడియోలో చెప్పాం. అవును. అయితే ఈ రోజు ఏం చేస్తానంటే, నేను ఇంట్లో చేసుకునే ఫేస్ ప్యాక్ ఒకటి ఫేస్ ప్యాక్ జనరల్ గా ఫేషియల్స్ చేయించుకున్నప్పుడు మనం ప్యాక్ పెడుతూ ఉంటాం. పిగ్మెంటేషన్ కి స్క్రబ్, ఇది ఒక స్క్రబ్ చెప్తాను. ఇది బేసికల్లీ ఏంటంటే సన్ ఫ్రికల్స్ అంటే చిన్న బ్రౌన్ స్పాట్స్ వస్తాయి మొహం మీద ఒకటి, ప్లస్ పిగ్మెంటేషన్ నల్లగా అయిపోతూ ఉంటుంది. వాళ్ళ కోసం ఎవరికైతే స్టార్ట్ అయ్యిందో వాళ్ళు ఇప్పటి నుంచే మొదలు పెడితే మీకు ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎక్కువగా నేనేంటంటే ప్రతిదీ ఇంట్లోనే చేసుకునేవి అయితే బాగుంటుందని ఆల్వేస్ నా ప్రమోషన్, నేను అదే ప్రమోట్ చేస్తాను. మన ఇంట్లో ఉన్న ప్రతిదీ, మన గార్డెన్లో కానీ కిచెన్లో కానీ ఇంట్లో ఏ ఉంటే వాటితోటే మ్యాక్సిమం మనం ఏదైనా సొల్యూషన్ మన హెల్త్ పరంగా కానీ స్కిన్ పరంగా హెయిర్ పరంగా మ్యాక్సిమం ఇంట్లోవే జీరో కెమికల్స్ తోటి వాడితేనే మనకి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లాంగ్ రన్లో మనకి బాగుంటుంది. ఓకే. అండ్ ఎస్ అఫ్ కోర్స్ నువ్వు అన్నట్టు నేను కూడా చదువుతున్నాను, కామెంట్స్ చదవట్లేదు అనుకోద్ది, చదువుతున్నాను. సో మీ అందరి కోసం సరైన రెస్పాన్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ ఇప్పుడు జాహ్నవి అడిగింది కాబట్టి మీ అందరి కోసం ఒక ఇంట్లో చేసుకునే ఒక చక్కటి ఫేస్ స్క్రబ్, దీనివల్ల ఏంటంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే. ఇది ఎస్పెషల్లీ ఈ ప్యాక్ మనకి పిగ్మెంటేషన్, చిన్న సన్ స్పాట్స్ అంటారు కదా, బ్లాక్ ఫ్రెక్కల్స్ లాగా అక్కడ దగ్గర నుంచి చూస్తే మనకు నల్ల మచ్చలు కనపడతా ఉంటాయి. సో అవన్నిటి నుంచి అవాయిడ్ చేయాలి. ఫస్ట్ అంటే ఈ ప్యాక్ కంటే ముందు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా వాటర్ ఇంటేక్, ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్ అవి తాగడము, బయటికి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు సన్ స్క్రీన్ ఏదైనా మంచిది సన్ స్క్రీన్ ఒకటి యూజ్ చేయడం, ఇలాంటివి చేస్తూ వాటితో పాటు వీక్లీ వన్స్ ఈ ఫేస్ స్క్రబ్, ఎస్పెషలీ ఈ స్క్రబ్ని యూజ్ చేయండి. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఫస్ట్ మీరు కొంచెం బొప్పాయికాయ ముక్కలు కొంచెం తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు. యాక్చువల్గా 1 స్పూన్, ఇట్లానే ఇది కూడా మిక్సీలో వేసేస్తున్నాను, ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా దీన్ని కొంచెం మ్యాష్ చేసి దీన్ని జ్యూస్ తీసుకోవచ్చు, కాకపోతే నేను డైరెక్ట్గా ఈ పప్పాయ ముక్కల్ని ఇందులో వేసేసాను. దీని తర్వాత కొంచెం బంగాళదుంప మనం నార్మల్గానే తెలుసు, బంగాళదుంపలో ఈ బ్లాక్ స్పాట్స్ని రెడ్యూస్ చేసే ఒక మంచి గుణం ఉన్నది ఇందులో. చాలామంది డైరెక్ట్గా దీని జ్యూస్ రాసేస్తూ ఉంటారు. సో మనం ఈ పప్పాయలో కలిపేద్దాం. చిన్న పీసెస్ చేసేసి, తొక్క ఏం తీయక్కర్లేదు దీని స్కిన్ పీల్ చేయకుండానే మీరు ఈ చిన్న జార్లో దీంతో పాటు ఇది వేసేయండి. ఓకే. ఇలా చిన్న పీసెస్ చేసి దీన్ని గ్రైండ్ చేసేద్దాం మనం. ఇప్పుడు ఇది ఇలా మెత్తగా అయిపోయింది కదా, దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఫిల్టర్ చేసేద్దాం. ఇది బాగా ఇట్లాంటి ఒక వడకట్టే దాంట్లో వేసేసి ఇది ఒక 2 స్పూన్స్ అలా అవుతుంది మనకి. రెడ్ లెంటిల్స్ ఇంగ్లీష్లో, తెలుగులో ఎర్రపప్పు అంటారు. దీన్ని యాక్చువల్గా పౌడర్ చేశాను. పౌడర్ అంటే డైరెక్ట్గా పౌడర్ చేసేయండి. దీన్ని మీరు ఏమి ఇది చేయొద్దు, అంటే జల్లించడం వల్ల ఏం చేయక్కర్లేదు. కొంచెం మెత్తగా పౌడర్ చేసేస్తే దీన్ని ఒక 1 స్పూన్ ఈ బంగాళదుంప పప్పాయ దాంట్లో వేసేయండి. దీని తర్వాత ఇందులో కాస్త పెరుగు వేసుకుందాం మనం, 1 స్పూన్ పెరుగు. ఓకే. 1 స్పూన్ పెరుగు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వేయాల్సింది ఏంటంటే కొబ్బరి నూనె ఎవరు వేస్తారంటే, బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఈ ప్యాక్ వేసేటప్పుడు కాస్త కొబ్బరి నూనె వేసుకోండి. కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేద్దాం మనం. ఎవరికైనా డ్రై స్కిన్ లేదు, ఆయిలీ ఉన్నది, బాగా పింపుల్స్ వస్తున్నాయంటే కొబ్బరి నూనె అవాయిడ్ చేసేయండి. చేసిన తర్వాత ఇది వేసిన తర్వాత ఇందులో ఏం చేద్దామంటే, ఇది విటమిన్ ఈ ఆయిల్. ఓకే. ఈ విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్ ఒకటి తెచ్చుకోండి. ఇది ఒక్కటే మనం బయట నుంచి తెచ్చేది. ఓకే. మిగతా అన్నీ ఇంట్లో చేసేవి. ఈ ఒక్క క్యాప్సూల్ ఇందులో యాడ్ చేసేయండి. విటమిన్ ఈ ఆయిల్ ఎందుకు అన్నిటికీ మంచిది కదా, మన స్కిన్ బాగా గ్లో అవ్వడానికి వాటికి విటమిన్ ఈ రిలేటెడ్ ఫుడ్స్ తినమని చెప్తారు. ఇది చేసిన తర్వాత ఇది ప్యాక్, దీన్ని చక్కగా కలిపేయండి. మీ చేతులతోటే కలిపేసేయండి. కలిపేసి ఇదేం చేస్తారంటే దీన్ని చక్కగా స్క్రబ్ చేసేయండి. ఫేస్ అంతా నీట్గా
ఒక 5 minutes మెల్లిమెల్లిగా స్క్రబ్ చేసుకుంటూ మీకు ఎక్కడైనా బ్లాక్ హెడ్స్ ఉన్నా కానీ ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉన్నదో ఆ ప్లేసెస్లో అంతా ముఖం ఆ ఫేస్ అంతా దీన్ని చక్కగా మీరు స్క్రబ్ చేసేయచ్చు. ఇది ఈ చక్కగా ఇట్లా తయారవుతుంది ఈ స్క్రబ్. ఈ తయారైపోయిన స్క్రబ్ని ఏం చేస్తారంటే చక్కగా ఫేస్ అంతా అప్లై చేసి స్క్రబ్ చేసుకోండి మంచి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఈ నోస్ దగ్గర ఎక్కడైతే మీకు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, డార్క్ అండ్ బ్లాక్ హెడ్స్ ఉన్నా, వైట్ హెడ్స్ ఉన్నా అట్లాంటివన్నీ ప్లేసెస్లో చేసి ఒక 20 minutes అలా ఫేస్కి వదిలేసిన తర్వాత కాస్త వేడి నీళ్ళతోటి ఫేస్ వాష్ చేసుకొని ఇది వీక్లీ వన్స్ రిపీట్ చేయండి. ఇది చేసిన తర్వాత నైట్లో చేసుకోండి. ఎస్పెషలీ నైట్ క్రీమ్ మీరు ఏదైతే రెగ్యులర్గా నైట్ క్రీమ్ వాడతారో ఆ క్రీమ్ వాడి ఇది చేసిన తర్వాత నెక్స్ట్ డే అట్లీస్ట్ 2 times నేను ఇంకొకటి చూపిస్తాను, అది మీరు ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఓకే, స్క్రబ్ చేసుకున్న తర్వాత నైట్ మీరు నార్మల్గా ఏదైనా నైట్ క్రీమ్ పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చూపించే ఇది చేయండి. ఒక 3 spoons నిమ్మకాయ జ్యూస్ తీసుకోండి. ఓకే, లేకపోతే ఒక ఫుల్ నిమ్మకాయ, ఇది నిమ్మకాయ. ఓకే, నిమ్మకాయ ఒక 3 tablespoons ఆఫ్ నిమ్మకాయ జ్యూస్ తీసుకోండి. యాక్చువల్గా ఇప్పుడు నేను చేసేది మీరు తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 week యూజ్ చేయొచ్చు డైలీ. ఓకే, కాస్త రోజ్ వాటర్ వేయండి. ఇది కూడా 3 spoons ఆఫ్ రోజ్ వాటర్. దీంట్లో గ్లిజరిన్ యాడ్ చేయండి కొంచెం, ఒక 1 spoon గ్లిజరిన్. కావాలనుకుంటే కాస్త బాదం ఆయిల్, ఇది ఆల్మండ్ ఆయిల్ అంటారు కదా, ఆల్మండ్ ఆయిల్ ఇది వేసేసి ఇది ఏం చేస్తారంటే ఇది చక్కగా కలిపేసి దీన్ని ఒక స్ప్రే బాటిల్లో పెట్టేసుకోండి. ఇది స్ప్రే బాటిల్ పెట్టి ఓన్లీ ఎస్పెషలీ బ్లాక్ పిగ్మెంటేషన్ ఎవరికైతే ఉందో, బ్లాక్ స్పాట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ కోసం ఇది తయారు చేశాను. 3 spoons నిమ్మరసం, 3 spoons రోజ్ వాటర్, ఒక 1 spoon గ్లిజరిన్ అండ్ 1 spoon ఆల్మండ్ ఆయిల్, బాదం ఆయిల్. ఇది కలిపేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇది ఏం చేస్తారంటే స్క్రబ్ చేసిన తర్వాత రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times ఏదో ఒక టైంలో మీరు ఫేస్కి ఇది అప్లై చేసి ఒక 20 minutes ఉంచేసి నార్మల్ వాటర్ తోటి కొంచెం గోరువెచ్చటి నీళ్ళతోటి ఫేస్ వాష్ చేసేసుకోండి. రోజుకి 2 సార్లు ఇది అప్లై చేసుకుంటే ఏంటంటే మీకు ఆ నల్ల స్పాట్స్ పిగ్మెంటేషన్ అది పోవడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇది రొటీన్ అనమాట. స్క్రబ్ చేసిన తర్వాత ఈ రొటీన్ మీరు కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఏదైతే తయారు చేశానో నిమ్మరసంతో ఇది డైలీ 2 times పెట్టుకోండి. మీకు ఎప్పటి వరకు అయితే మీకు పిగ్మెంటేషన్ తగ్గాలి అనుకుంటున్నారో అన్ని రోజుల వరకు ఇది కంటిన్యూస్గా అప్లై చేయొచ్చు. ఇది సూపర్ కదా వనజక్క, పిగ్మెంటేషన్ కోసం చక్కగా అంటే లైవ్లోనే చేసి చూపించారు కదా. మరి ఆ ప్యాక్ దానికి సంబంధించి మీకుండే డౌట్సే నా డౌట్స్గా నేను కొన్ని డౌట్స్ అడుగుతాను. వనజక్క మరి సూపర్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మంచి ప్యాక్ అయితే చేసి చూపించారు, బట్ కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఒకటి, ఇందులో మీరు ఎర్ర కందిపప్పు వాడారు, అది ఏ స్కిన్ కైనా యూజ్ చేయొచ్చు? ఎర్ర కందిపప్పు హై ఇన్ ప్రోటీన్ అనమాట. మన బాడీకి కూడా ప్రోటీన్ చాలా అవసరం. ఓకే, ఇది ఆల్ స్కిన్ టైప్స్, ఎవరైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు? ఏముండవు. ఇందులో ఏముంది అసలు ఏం కదా. మనం అంటే ఎవరికైనా ఏమైనా ఇందులో పడని వాళ్ళు ఎవరైనా ఉంటే నార్మల్ గా కొంతమందికి బొప్పాయికాయ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ స్కిన్ తత్వం, అట్లా ఉంటే మీరు అవాయిడ్ చేయొచ్చు. అదర్వైజ్ ఇస్ అ వెరీ సేఫ్ థింగ్ కదా. ఇందులో ఏం యాడ్ చేస్తాం, బయట నుంచి ఒక గ్లిజరిన్ ఒక్కటి ఉంది. ఇందులో గ్లిజరిన్ ఏంటంటే మీ స్కిన్ ని సాఫ్ట్ గా ఉంచుతుంది కాబట్టి. బాదం ఆయిల్ వల్ల ఏం ఎఫెక్ట్స్ ఉండవు. నిమ్మరసం న్యాచురలే, పప్పాయికాయ న్యాచురల్, ఎర్ర కందిపప్పు, బంగాళదుంప, ఇంకెందులో మనకి బ్యాడ్ ఏముంది, అన్ని బాగుంటాయి కాబట్టి. ఓకే, ఈ ప్యాక్ పెట్టిన తర్వాత ఫేస్ వాష్ చేసేసి మీరు రెగ్యులర్ గా నైట్ క్రీమ్ ఏదైతే ఉందో మీరు ఏదైతే నైట్ క్రీమ్ యూజ్ చేస్తారో ఆ నైట్ క్రీమ్ అంటే ఇంట్లో చేసుకునే కొన్ని నైట్ క్రీమ్స్ ఉంటాయి, తర్వాత చెప్తాను. ఓకే, బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో అది యూజ్ చేస్తూ నెక్స్ట్ డే మార్నింగ్ లెగిచినప్పుడు ఇప్పుడు ఏదైతే మిశ్రమం ఒకటి లిక్విడ్ తయారు చేశాను కదా నిమ్మరసం తోటి, అది ఒక స్ప్రే బాటిల్ లో పెట్టేసుకొని అది కొంచెం అట్లా స్ప్రే చేసేసుకోండి. అంటే మొత్తం ఫేస్ మొత్తం చేసేసుకోవచ్చు. ఫేస్ మొత్తం కళ్ళల్లోకి వెళ్ళనివ్వకుండా కొంచెం పెట్టేసి ఒక 20 minutes తర్వాత వాష్ చేయండి. అట్లా 2 times వాడండి. నైట్ పడుకునేటప్పుడు పెట్టకూడదు. నెక్స్ట్ డే మార్నింగ్ పడుకునేటప్పుడు పెడితే బాగా డ్రై అయిపోతుంది. లెమన్ నిమ్మరసం బాగా డ్రై చేసేస్తుంది మీ స్కిన్. సో పెట్టుకోకండి. నైట్ పడుకునేటప్పుడు ఓవర్ నైట్ వదిలేయడానికి మాత్రం చేయొద్దు. డే టైమ్ లో పెట్టుకొని ఒక 1 hour కూడా ఓకే, కానీ తర్వాత వాష్ చేసేసి రెగ్యులర్ గా ఇంకా రెగ్యులర్ లైఫ్ స్టైల్.
సూపర్. అయితే ఇందులో ఉన్నవన్నీ కూడా మన సేఫ్, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా హాట్ వాటర్ వాడాలంటారు. కొంచెం హాట్ వాటర్ వాడితే మనకి దాంట్లో ఉన్న జిగురు అంత జిడ్డు లాగా ఏమైనా ఉంటే అదంతా పోతుంది. ఈ ప్యాక్ కళ్ళ పైన కూడా పెట్టుకోవచ్చు అంటారా? లేదు లేదు, వద్దు, ఓన్లీ జస్ట్ ఫేస్ కళ్ళ కింద వరకు అప్లై చేసుకోండి. అండ్ ఏం యూస్ చేయాలి అప్పుడు? రోజ్ వాటర్ అట్లాంటిది ఏదైనా యూస్ చేయండి. ఆలు కూడా పెడుతూ ఉంటారు చాలా మంది. ఆలు పెడతారు. ఆలులో మంచి గుణాలు ఉన్నాయి యాక్చువల్లీ, మన స్కిన్ లైట్నింగ్ ఇవి చాలా ఉన్నాయి ఆలులో కాబట్టి అది పెడతారు. బొప్పాయికాయ పాలు కలిపి కూడా చాలా మంది ఫేస్ ప్యాక్స్ వేస్తూ ఉంటారు. సో ఇది మాత్రం ఓన్లీ ఫర్ పిగ్మెంటేషన్, ఇది ఒక బెస్ట్ ఇది అన్నమాట. సూపర్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది అడిగిన వాళ్ళ సమస్యకి మంచి సొల్యూషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. సో చూసారు కదండి, నిజంగా పిగ్మెంటేషన్ కోసం చాలా మంది కమెంట్స్ పెట్టారు. సో మీ అందరికీ ఇది నిజంగా మంచి గుడ్ న్యూస్. ఇంట్లోనే సింపుల్ గా, ఎటువంటి ఎక్కువ ఏం ఖర్చు లేదు దీంట్లో, సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు. వేలు పోసి మనం ఫేస్ క్రీమ్స్ అవి ఇవి ఎన్నెన్నో యూస్ చేస్తున్నాం కదా. సో దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా 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 సింపుల్, ఈజీ, కొంచెం ఓపిక మాత్రం కావాలి. సో తయారు చేసుకుని అందరూ వాడి అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. మరి బ్యూటిఫుల్ వీడియోతో, మరి బ్యూటిఫుల్ రెమెడీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, నమస్తే.